ఏం సారు భోజనం చేసిండ్రా? మొఖాలు చూస్తే ఆకలితో నకనకలు ఆడుతున్నట్టున్నారు. అరే తినే వచ్చినాం రాబోయ్. అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా? చెల్ బండి పక్కది. ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు? నాకు స్మెల్ పడదు. తప్పు రాబోయ్, అట్లా రుద్దొద్దు. అడుగు చూపు. వార్త పెట్టుకో. లైసెన్స్, సి బుక్, ఆర్సీ, పొల్యూషన్ అన్ని ఉన్నాయి. ఓకే, నాకు టైం లేదు, నేను ఆగను. నాకు చాలా టైం ఉంది, నేను ఆగను. నేను ఆపుతా. అబ్బా, ఎందుకు? నంబర్ ప్లేట్ లేదు అక్కడ. వేయించుకోవడానికి టైం లేదు కదా. మా వాడు వేయిస్తాడు, వెళ్ళి లంచ్ చేయండి. లంచా? టైం ఎంత అవుతుందివా? ఓవా, తినడానికి టైం లేదు, అక్కడ సాంబార్ లేదు. పెరిగేసుకో. సార్, ఈ ఆటోని వాల్వో బస్ తోలుతున్నాడు సార్. ఏటి బాబా తెల్లారా అడ్డంగా దారికి ఆశారా? రే వీడి మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి. అయ్యి బాబాయ్ పట్టపగలే మసిన నోట్లు ఎట్టేస్తాను రా. ఇదేమైనా మందు తాగే టైం ఏంటండి? మందు కోసం కాదురా, మజ్జిగ వాసం కోసం. మజ్జిగ? ఇదేటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొల నోట్లు ఎట్టారా? పోదుబే సార్, ఇంకా భోజనం చేయలేదు. ఊరుకోండి, భోంచలేదు అంతా రేటే. ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసా, చెయ్యి కూడా నాకేసుకుని వచ్చేసానండి. కాకపోతే వాసన చూసుకోండి. చాలా దరిద్రంగా నాకాడు సార్. అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు. రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు. ఓకే సార్, వీడికి 2 కర్డ్ రైస్. స్టాప్. ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి? సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను, ప్లీజ్ సార్. చమ్మక్ చంద్ర జబర్దస్త్ ఫస్ట్ బస్ చల్ బయటది. ఓకే సార్. సార్ అదే పక్కది. సార్ ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్. ఏంటి ఇచ్చింది? పద. నిప్పురా, నిప్పు నిప్పు నిప్పు. ఇది తీసుకొని ఆ నిప్పు నార్పండి సార్, ప్లీజ్. చంద్ర కమాన్ కమ్. బట్టే బస్. ఏం చంద్ర 10-20 ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను. ఎంటర్టైన్మెంట్? అవును సార్. అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి, పంపించేస్తాను. అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా. లంచ్ తర్వాత రా, చంద్ర వచ్చాడు, ఎంటర్టైన్ చేయని. సూపర్ సార్. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిక్కుటాకు నా కండ్లకు అయినా పెట్టి ఓర మీసాన్ని గిర్రుమంటూ తిప్పలో ఎంకటేశో 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 తక్కువాటి బాటో బాబు అచ్చమైన బంగారు కొలుకో. ఎర్రాని తీరేమో ఎక్కట్టి గుప్పుమంటున్న మల్లెలు గొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుగు దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ గుండె కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ గుండె కోడ మీద అచ్చైందే బొమ్మ. చిటికెళ్ళేస్తుంటే పుట్టుకుమాని రాసిరా చీటీ కొడుతుంటే చీకటింట తెల్లారా గుటగుట అందమంత గటకలెక్క తాగలో ఎంకటేశో 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 తక్కువాటి బాటో బాబు అచ్చమైన బంగారు కొలుకో. ఎంకటేశో తక్కువాటి బాటో బాబు అచ్చమైన బంగారు కొలుకో. మీరే మాకంటే చాలా బాగా ఆడారు సార్. అవునరా, నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు. థ్యాంక్ యూ సార్. సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేసేయాలండి. మరి మీరు ఎంత మంచోళ్ళు సార్, ఫ్రీ లంచ్ పెడుతున్నారు. ఫ్రీయా? పేమెంట్ కట్టి వెళ్ళాలి. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. అక్కడ లంచ్ చేసిన వాళ్ళందరూ దగ్గర వసూలు చేయాలి మొత్తం. బాబు ఇలా చూడయ్యా, హాస్పిటల్ కు వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు. బాబు నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అబ్బే అదేం లేదండి. ఇదిగోండి మేడం, దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్. ఇదేంటి 2000 భోజనాలు తీసుకెళ్లారు, 1,00,000 రూపాయలు తెచ్చిచ్చారు. కమిషన్ ఏమైనా కక్కుతుపట్టారా? సారీ, మా వాళ్ళకి లెక్క తెలియక. రే ఈ కార్డు తీసుకెళ్లి డ్రా చేసుకుని రా. డ్రా చేయటం ఏంటండి? అసలు మీరు ఫుడ్ అమ్మలేదా? అది తక్కువ రేట్ కమ్మాం సార్. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. రే వాగ్రా. చెప్పలేదు సార్, తప్పేముంది? ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం, కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలిపడి మరీ అన్నదానం చేశారు. అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు. మా సార్ అడగకుండానే అందరికీ అన్నదానం చేశారు మేడం. మా భోజనం 10 మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే
ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది. పదండి. మీరాగండి. వర్కర్స్ అందరికీ తలో 100 రూపాయలు ఇవ్వండి. బాగా కష్టపడ్డారు. టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు. రండి వెళ్దాం. పదండి. యూసుఫ్ కోటాలో ఇడ్లీ బాగుంటుంది, వెళ్ళండి. ఓకే సార్. అసలు ఏమనుకుంటుందిరా? వర్కర్స్ అనుకుంటుంది. పదండి. ఆ శాస్త్రిగాడు ఎక్కడ్రా? మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను. ఆ శాస్త్రిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివ్వను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్ గా చెప్పావురా. ఇదే కదా? నీళ్ళు పోయిండ్రా. నీ మర్డర్ తో అర్ధ సెంచరీ చేశాను. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యాపీ జర్నీ. అన్నా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్ల నమస్తే. కూర్చో. తమ్ముడు మల్లేశ, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు. రామా, మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చిందనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను. నేను, నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్న? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతుర్ని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా, బతులాడుతున్నారని కాదు. కొంచెం డోసు పెట్టండి రా. అలాగే అన్నా. ఏదో ఒక రూట్ లో టార్చర్ పెట్టండి. చేస్తున్నామన్నా. మన పేర్లు బయటికి రానివ్వకండి. అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది. బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం, దా. జాగ్రత్త. మర్డర్ చేసేవాళ్లు పెళ్ళాలు ప్రేమిస్తారా ఇంతగా? నానమ్మ తిను. ఏం తినమంటావే? నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. నాకు అన్నం సహించడం లేదే. నానమ్మ, నేను కూడా ఏడవటం మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు. ప్లీజ్ నానమ్మ, నా కోసం. అక్క, హలో, నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి. మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంట్ గా మీతో మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా? ఏం చేయమంటావు? మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది. నీతో ప్రైవసీగా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు. అందుకే దొంగ మొగుళ్ళలో చిరంజీవి గారి లాగా దారి కట్టడం కాచేసా. బావా తప్పుకో, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. వెళ్ళిపో, ఎవరొద్దన్నారు? కానీ మన పెళ్ళెప్పుడో చెప్పు. హే, నీకేమైనా మెంట్లా? నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఫాదర్ గురించేగా. నిన్నే ఓ పంతులు గారిని కలిసా. ఆయన ఏమన్నాడు తెలుసా? మనకి పెళ్ళయ్యి ఇదిగా బుల్లి బత్తాయిలంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట. నా మాట విను, ఇంక ఎన్నో వసంత రాత్రులు వృధా చేయి. చెట్టుకు కాసిన బత్తాయి కోసుకు తింటేనే దానికి అర్థం పరమార్థం. నువ్వు అను, ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా. మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా? ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే. హలో హలో, వస్తున్నానండి. నేను వెళ్ళిపోతున్నానండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు గాని. బాయ్. నీ వల్లే వెళ్లే పని కూడా నాశనమైంది. మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే